దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. 10 రోజుల వ్యవధిలో మూడవసారి పెట్రోల్ ధరల్ని ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఇవాళ పెట్రోల్ 94 పైసలు, డీజిల్పై 96 పైసలు పెరిగింది. ఇటీవల కాలంలో మొత్తంగా 5 రూపాయలు పెరిగింది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారు చేయనున్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై మంత్రివర్గం చర్చించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో యాదగిరి గుట్టకు వెళ్లనున్నారు. ఉదయం 8:45 లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం 100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వేద పాఠశాల నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డిని లంబాడా ప్రజాప్రతినిధులు కలిశారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన అభివృద్ధి అంశాలపై సీఎం రేవంత్తో లంబాడా ప్రజాప్రతినిధులు చర్చించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మంత్రి అభినందించారు. ఫలితాలు తక్కువగా వచ్చిన గురుకుల విద్యా సంస్థల కారణాలు సమీక్షించుకోవాలని మంత్రి సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫలితాలు సాధించేలా పనిచేయాలని ఆదేశించారు. ఇవాళ చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. యాతమరి మండలం కండ్రిగలో ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తలపెట్టిన సంజీవని కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 11 గంటలకు కండ్రిగ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జరిగే ప్రజా వేదికలో పాల్గొని సంజీవని కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరు అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని ప్రశ్నించారు. అధికారులే బాధ్యతగా పనిచేయకపోతే ఎలా అని అడిగారు. గ్రీన్ కవర్ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. ప్రకృతి కోసం జీవితాలను అంకితం చేసిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఏపీకి ఇవాళ వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రాయలసీమతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విజయనగరం జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి విజయనగరంలో 4 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉక్కపోత, వడగాలులతో నగరవాసులు అల్లాడిపోయారు. సకాలంలో విద్యుత్ అధికారులు స్పందించకపోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారింది. రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. 104 ఏరియాలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధమైంది. పెదగదిలి జంక్షన్లో ఈదురుగాలులకు పందిరొకటి కోలింది. ఆ సమయంలో పందిరి కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీతో కలిసి అడిషనల్ ఈవో తనిఖీలు చేపట్టారు. క్యూ లైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిషనల్ ఈవో అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. డబ్బులు పంచే ఆలోచనతో కాకుండా సంపద పెంచే ఆలోచనతో కూటమి సర్కారు ముందుకు వెళుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. నిన్న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నేపాలీ గ్యాంగ్ కోసం హైదరాబాద్ పోలీసుల వేట కొనసాగుతోంది. నేపాలీ ముఠాను పట్టుకునేందుకు 20 మందితో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తూ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. నేపాలీ గ్యాంగ్ ను పట్టుకోవడమే టార్గెట్ గా స్పెషల్ సిట్ పనిచేయనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర 10 కిలోల హైడ్రోఫోనిక్ గాంజాని స్వాధీనం చేసుకున్నారు. ఇన్ లగేజ్లో దుస్తుల మధ్యలో దాచిపెట్టిన 9 నలుపు రంగు ప్యాకెట్లను సీజ్ చేశారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 3.5 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం ట్యాంక్ బండ్ రోడ్లోని స్పా సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. 2 యువతులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ కి తాళం వేసి వెళ్లారు. ఇదే టైంలో స్పా సెంటర్ లో చిక్కుకున్న మరో మహిళ కేకలు వేయడంతో స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకుని ఆమెను పోలీసులు బయటికి తీసుకొచ్చారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బెట్టింగ్ బాబులకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ఈడేపల్లి ఎస్ కన్వెన్షన్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 సెల్ ఫోన్లు, 36,000 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల శివార్లో అగ్ని ప్రమాదం జరిగింది. వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి ఈత వనానికి అంటుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 2,000 ఈత చెట్లు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలము అల్లీపూరు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో 100 ఎకరాలలో పశుగ్రాసం దగ్ధమైంది. పంట పొలాలు అనే కరెంటు మోటార్లు, కేబుల్ వైర్లు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చేశారు. సిఎస్ రామకృష్ణారావుకు తన రాజీనామా లేఖను అందించారు. తనకిచ్చిన బాధ్యత పూర్తి చేశారని లేఖలో ప్రస్తావించారు. బాధ్యత పూర్తవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి చేపట్టిన బస్సు యాత్ర ముగిసింది. యాత్ర ముగింపు సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం వేసిన కేశవరావు కమిటీని స్వాగతించారు. ఆ కమిటీలో 2 మహిళా సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆక్రమణల తొలగింపు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి మున్సిపల్ అధికారుల సహకారంతో పోలీసులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఆక్రమణలను తొలగిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఖమ్మం జిల్లా వైర మండలము పాలడుగు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్తో పాటు 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. భారీగా కమ్ముకున్న పొగ కారణంగా రోడ్డుపై నిలిపివేసిన లారీ కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ దగ్గర జొన్న రైతులు ఆందోళనకు దిగారు. జొన్నల కొనుగోలును సివిల్ సప్లై అధికారులు నిలిపివేయడంతో రైతులు ధర్నా చేశారు. వేర్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర జొన్నలు లోడ్ చేసిన లారీలు, ట్రాక్టర్లు బారులు తీరాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ వార్డులను పెంచారని వైసీపీ ఇన్ఛార్జ్ అన్న వెంకటరాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వార్డులను విభజన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా 2025 జనాభా ప్రాతిపదికన విభజించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో గ్యాస్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ గుట్టును రట్టు చేశారు. 55 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కమర్షియల్ సిలిండర్ల రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. యూరోప్లో భారత్కు సైప్రస్ కీలక వ్యాపార భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. భారత పర్యటనకు వచ్చిన సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడలిడెస్ తోటి చర్చలు జరిపారు. ఆ తర్వాత కీలక ఒప్పందాలపై మోదీ సంతకాలు చేశారు. భారత్లో EU దేశాల పెట్టుబడులు పెరుగుతున్నాయని మోదీ చెప్పారు. ఓబీసీ కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ IAS అయితే రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించింది. ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన కుటుంబాలకు రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించింది. ఓబీసీ క్రీమీ లేయర్కు EWS కోటాకు తేడా ఉందని అభిప్రాయపడింది. BSF మహిళా పర్వతారోహకులు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. మిషన్ వందే మాతరం కింద ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళా బృందం సన్నాహాలు పూర్తి చేసింది. IPL సీజన్ లీగ్ దశను సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో ముగించింది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ విజృంభించడంతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 55 పరుగుల తేడాతో RCBని ఓడించింది. తొలుత హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో RCB ఓవర్లన్నీ ఆడి 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసి ఓడిపోయింది. ఈ IPLలో సన్ రైజర్స్ 250+ స్కోర్ చేయడం ఇది 6వసారి. క్వాలిఫైర్ 1 ఆడాలనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలపై RCB నీళ్లు జల్లింది. RCB, గుజరాత్, హైదరాబాద్ తలో 18 పాయింట్లతో నిలిచిన రన్ రేట్లో వెనకబడిన హైదరాబాద్ 3వ స్థానానికి పరిమితమైంది. RCB, GT ఈ నెల 26న క్వాలిఫైర్ 1 ఆడనుండగా 4వ స్థానంలో నిలిచే జట్టుతో 27న రైజర్స్ ఎలిమినేటర్లో పోటీ పడుతుంది.